హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ ఎసెన్స్. సో నా ఛానల్కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రీవియస్గా పెట్టిన స్వర్ణగిరి వీడియోకి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాము. స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే అండర్ వాటర్ అక్వేరియం లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో హైదరాబాద్లో. సో ఇప్పుడు కూడాను సేమ్ అదే కాన్సెప్ట్ తోటి అండ్ ఒక యాడ్ ఆన్తో వచ్చారు. అది ఏంటి అనేది మీకు గోయింగ్ ఆన్ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో ఇది అయితే హైదరాబాద్ వై జంక్షన్ కూకట్పల్లిలో ఉంది. స్టార్ట్ చేసి కూడా ఐ థింక్ వన్ వీక్ or 10 days అయింది. ఇప్పుడే ఫ్లో స్టార్ట్ అయింది అనమాట. సో మరీ ఎక్కువ క్రౌడ్ లేకముందే విజిట్ చేయడానికి ట్రై చేయండి మీ పిల్లలతోటి. అండ్ ఆల్సో సమ్మర్ వెకేషన్ కూడా ఎండ్ అవుతుంది కాబట్టి ఈ లోపల విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసరికి మనకి మొత్తం టికెట్ అయితే 150 రూపీస్ పర్ హెడ్ పడుతుందండి. కిడ్స్కి కూడాను అబోవ్ 5 years అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎంటర్ అయిపోయాము లోపలికి అండర్ వాటర్ ఎక్వేరియం. సో ఇక్కడంతా కూడా డార్క్ అంటే క్లోజ్డ్ ఉంది కాబట్టి అంత లైటింగ్ కూడా లేదు. బట్ బ్లూ లైట్లో ఏవైతే ఫిషెస్ ఉన్నాయో బాగా ఎలివేట్ అవుతున్నాయి. చిన్న ఫిషెస్ దగ్గర నుంచి పెద్ద ఫిషెస్ వరకు ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ కంట్రీలోనే మనం ఈ థీమ్ అంతా చూడగలము. ఇప్పుడు హైదరాబాద్లోనే పెట్టేశారు కాబట్టి మీరు ఆ థీమ్ని, ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఫొటోస్కి కూడా మంచి స్పాట్. పిల్లలకైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అంత బాగున్నాయి ఇక్కడంతా. ఈ ఫిషెస్ అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో సోర్స్ చేసి తీసుకొని వచ్చారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే చాలా న్యూస్ ఛానల్స్లో కూడాను వీటి గురించి ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఆ ఫిషెస్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత కాస్ట్, ఇదంతా వచ్చింది. ఈ ఇయర్ ఏంటంటే ఎక్స్ట్రాగా స్కూబా డైవింగ్ కూడా యాడ్ చేశారు. అది కూడా డిఫరెంట్గా అనిపించింది చూడగానే కూడా. అది యాక్చువల్గా ఉంది వీడియోలో, లాస్ట్లో చూడండి. లాస్ట్లో ఉంటుంది, లాస్ట్లో కూడా కాదు, మిడిల్లో ఉంటుంది. ఇవి కొంచెం పెద్ద సైజ్ ఫిషెస్. ప్రీవియస్ ఇయర్ విజిట్ చేసినప్పుడు పీక్ టైంలో వెళ్ళాము. అంటే చాలా క్రౌడీగా ఉంది. అసలు అవి సరిగా చూడలేకపోయాము. ఎయిర్ లేదు, సఫకేషన్ వచ్చేసింది లోపలంతా. ఇయర్ విజిట్ చేసిన టైంకి పెద్ద క్రౌడ్ లేదు. ఈవినింగ్ టైంలో వెళ్ళాము, అరౌండ్ 7:30 అట్లాగా. చాలా ఫ్రీగా చూసుకోగలిగాము. అండ్ లోపల ఏసీ ఫిట్టింగ్ ఉందండి. సో దానివల్ల ఎటువంటి సఫకేషన్ లేకుండా ఉంది. అండ్ ఇది ఒక వింత అని చెప్పచ్చు ఈ టనల్లో. సో చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. ఇవి దాదాపు 4 lakhs పెట్టి పర్చేస్ చేశారంట లాస్ట్ ఇయర్, విన్నాము ఇది. అండ్ ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఏంటంటే మనం లోపలికి మొత్తం టనల్ వస్తుంది చుట్టూరు, ఇట్లా అండర్ వాటర్ ఎక్వేరియం అంటాం కదా. సో అట్లాగా ఇది. ఫొటోస్ అయితే అసలు చాలామంది దిగుతున్నారు అక్కడ ఆగిపోయి. మరి ఇయర్ ఫ్రీగానే విజిట్ చేయగలిగాము. అండ్ డేస్లో విజిట్ చేయండి. వీకెండ్స్ అయితే బెటర్ అవాయిడ్ చేయండి. అది ఏ విజిటింగ్ ప్లేస్ అయినా కూడా. లాస్ట్ టైం స్వర్ణగిరికి వీడియో పెట్టాం కదా, దానికి అసలు ట్రిమండస్ 3 million వ్యూస్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ 1000 అబోవ్ మెసేజెస్ వచ్చాయి. అండ్ 700 దాదాపు అందరూ మేము కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసాము అని పెట్టారనమాట. సో అందుకని కొంచెం స్కూల్స్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తుంటే బెటర్ వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి. అండ్ మార్నింగ్ వెళ్ళగలిగితే మార్నింగే వెళ్ళండి. ఈవినింగ్ వెళ్ళాల్సిన ప్లేస్కి ఈవినింగ్ వెళ్ళండి. సో అట్రాక్షన్ చెప్పాను కదండి ఈ వీడియోలో. సో ఇక్కడ అనమాట అసలు అందరూ ఈ స్పాట్లో ఆగిపోయి ఫొటోస్, వీడియోస్ తెగ దిగుతున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి సేమ్ కాస్ట్యూమ్ ఇలా వేసుకున్నారు. అండ్ ఫెయిర్గా ఆ పింకిష్ రోజ్ తోటి, హ్యాండ్స్ తోటి చాలా బాగా అనిపించింది చూడగానే కూడా. బట్ ఆవిడ ఏంటంటే ఎటువంటి మనకి ఆక్సిజన్ లేకుండా వాటర్లోనే దాదాపు 5-10 minutes వరకు ఉండి మళ్ళీ పైకి వెళ్తున్నారు ఎయిర్ కోసం అనేసి. ఇక్కడ ఇటు సైడ్ ఇంకొక సైడ్ బాయ్ ఉన్నారు. ఇక్కడ పాపం పెద్ద క్రౌడ్ లేదు, అమ్మాయికి ఉన్నంత క్రౌడ్ ఇక్కడ లేరు. సో ఇదేంటంటే ఆక్సిజన్ పెట్టుకొని స్విమ్ చేస్తున్నాడు స్కూబా డైవింగ్.
ఇదంతా ఫినిష్ చేసుకొని అక్వేరియంది బయట ఎగ్జిబిషన్ స్పాట్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా అన్నీ పెట్టేసి ఉన్నాయి. జైంట్ వీల్ దగ్గర నుంచి కూడాను అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ అయితే షాపింగ్ ఉంది. హెయిర్ బ్యాండ్స్ అనేసి, హెయిర్ క్లిప్స్, క్లచెస్, బ్యాండ్స్, ఇట్లా ఆల్ స్టోర్స్ ఉన్నాయి. పిల్లలకి సరిపడా టాయ్స్ ఐటమ్స్ ఇలా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా స్టాల్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. క్లాతింగ్ ఉంది, ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చెప్పల్స్ ఉన్నాయి, బెడ్షీట్స్, ప్రతి స్టాల్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక పూట వెళ్ళి నీట్గా షాపింగ్ చేసుకొని కూడా రావచ్చు. అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక ఏజ్ వచ్చాక వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఫన్ యాక్టివిటీస్ వాటి మీద, బయట షాపింగ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కోర్స్ మీకు కూడా అంతేనా, నాలాగనైనా? ఒకసారి కమెంట్ చేయండి మీకు కూడా ఇలానే అయితే. జైంట్ వీల్ ఇప్పటికీ కూడా ఎక్కితే భయం వేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. పిల్లలకి ఎంజాయ్ చేస్తారు దీంట్లో. ఒక 10 minutes 20 minutes అలా వదిలేస్తే మనం ప్రశాంతంగా తిరిగి రావచ్చు. అట్లా ఛార్జెస్ కూడా అయితే కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. సో ఇంకా ఆబ్వియస్గా తప్పదు కదండి, వెళ్ళిన తర్వాత పే చేయాల్సిందే మనం. అండ్ ఇలాంటి గేమ్స్ కూడా పిల్లలకి ఆడిస్తే అదొక ఫన్ వాళ్ళకి. అండ్ ఆల్సో కాన్సన్ట్రేషన్ అవన్నీ ఇవి కూడా డెవలప్ అవుతాయి అని ఒక ఇది. ఫైనల్గా మాకైతే అది ఆడినందుకు ఇదిగోండి ఈ డబ్బా వచ్చింది. ఆనియన్స్ అలా పెట్టుకునే బుట్ట. ఇంకా ఏది రాకపోయినా కూడా అది ఇచ్చేస్తారు అనుకుంటాను అందరికి. సో దట్ అక్కడ చూస్తే స్టాల్ మొత్తంలో కూడా ఇవే ఉన్నాయి ఎక్కువ. ఇది వచ్చింది 50 rupees పెడితే. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో మనం ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు లోపల. లైక్ చైనీస్ ఫుడ్స్ ఉన్నాయి, ఇంకా అన్నీ దొరుకుతాయి కానీ అప్పడాలు అనేసి, కార్న్స్ అని అన్నీ ఉన్నాయి, షవర్మాతో సహా ఉన్నాయి. అండ్ ఇది వన్ మోర్, అసలు చూడండి ఎట్లా హ్యాంగ్ చేశారు అసలు జ్యువెలరీ అంతా కూడాను. గోల్డ్ షాప్కి వెళ్ళిన ఫీలే వచ్చేసింది అక్కడైతే. స్టార్టింగ్ అక్కడ 50 rupees నుంచి 25 rupees నుంచి ఉన్నాయి. అండ్ ఇది కూడా 1 gram జ్యువెలరీ, సింపుల్ చైన్స్ అట్లాగా. ఫుడ్ కూడాను ఉన్నాయని నేను చెప్పాను కదా, ఇలా షవర్మా స్పాట్స్ అనేసి, బెడ్షీట్స్, చెప్పల్స్, ఆల్ స్టోర్స్ ఉన్నాయి. మనం నీట్గా షాప్ చేసుకోవచ్చు. ఒక 2-3 hours అయితే టైం పడుతుంది అన్నీ కవర్ చేయాలి అంటే. వై జంక్షన్ దగ్గరే అండి, మీకు అంత కనిపిస్తుంది అక్కడికి వెళ్ళగానే కూడా. వై జంక్షన్ దగ్గరే. అండ్ పిల్లలకి ఎన్ని కొన్నా కూడా సరిపోవు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది కనిపిస్తూనే ఉంటుంది. కొత్తది కాదు, పాతదైనా కూడా కొనాల్సిందే, అలా ఉంటుంది సిచ్యువేషన్. ఇలాంటి టాయ్స్ కూడా బాగున్నాయి అన్నీ. స్టాల్స్ మినిమల్ ఉన్నా కూడాను సరిపడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి అండి, ఈ వెళ్ళిన వాళ్ళ ఎగ్జిబిషన్కి తప్పకుండా ఈ స్పాట్ని విజిట్ చేయండి. ఫుల్లీ ఖాదీ కాటన్, అంటే వైట్స్లోనే అసలు ఎన్ని రకాల కుర్తీస్ వీళ్ళు చేశారో. షార్ట్ ఉన్నాయి, ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, అండ్ సెట్స్ కూడాను. బట్ డిజైన్స్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉన్నాయండి.
షార్ట్ ఫ్రాక్స్ అయితే 800, లాంగ్ 1200 రూపీస్, సెట్ అయితే 2500 రూపీస్. బట్ ప్యూర్లీ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి, ప్రీమియంగా అనిపించాయి. చూడడానికి కూడా ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్ అయితే హ్యాండ్ వర్క్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి, సీక్వెన్స్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ రిపీట్ కూడా ఓకే గైస్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫాలో చేయండి ఛానల్ని, అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ అండ్ లైక్, షేర్ ద వీడియో.